శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 29 అనగా సోమవారం, 30 అనగా మంగళవారం. ఈ 2 రోజులు కూడా వీరికి కర్కాటక రాశి వారికి ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి. మరి మీరు ఎప్పుడూ ఎదురు చూడని ఒక పని అనుకోకుండా పూర్తవటం, మరియు ఒక పెద్ద సహాయం మీకు అందడం, మరి అది కూడా ఒక మిత్రుడి ద్వారా అందడం, ఆర్థిక సమస్యలు, ఆర్థిక చికాకులు, ఆర్థిక నష్టాల నుంచి మీరు బయటపడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కూడా ఉంది. మరి వీరికి ఉండేటువంటి ఆర్థిక, ఉద్యోగ సంబంధాల విషయాల్లో ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోబోయే ముందు, కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టినవారు మరియు పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మరియు ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మనకి కర్కాటక రాశి కిందకైతే వస్తారండి. కర్కాటక రాశి రాశి చక్రాల్లోనే 4వ రాశి. మరి కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. భావోద్వేగాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. వీరి కుటుంబం, బంధాలు అన్నీ కూడా వీరికంటూ ప్రత్యేకమైనటువంటి ప్రాణం. ఎవరు బాధపడినా వీరు అస్సలు తట్టుకోలేరు. చాలా అనుకూలతలు చూపిస్తారు. కానీ అదే సమయంలో చిన్న చిన్న విషయాలకు కూడా హృదయంలో పెట్టుకొని బాధపడతారు. చిన్న మాటకే కళ్ళంటి నీళ్లు వీరికి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. ఎంత సున్నితస్తులంటే చాలా సున్నితస్తులు. ఎందుకంటే వీరి స్నేహం కోసం ఏదైనా చేయగలిగే శక్తి వీరికుంది. కానీ మోసం జరిగితే మాత్రం చాలా కాలం మర్చిపోరు. వీరు కల్పనా శక్తి ఎప్పుడూ కూడా కళల పట్ల చాలా అభిరుచిగా ఉంటుంది. మరి అలాంటి వ్యక్తులకి ఈ రోజున ఈ సెప్టెంబర్ నెలలో ఈ 2 రోజులు కూడా వీరికి ఊహించినటువంటి అవకాశాలు దక్కబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక ఉద్యోగ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఆర్థిక ఉద్యోగ రంగాలు కావాలనుకునేటువంటి వారికి మరి కొత్త అవకాశాలు మీ ముందుకొస్తున్నాయి. వ్యాపారం చేసే వారికి ఆకస్మికంగా లాభం పొందవచ్చు. మరి ఉద్యోగస్తులకు ఒక ప్రాజెక్టు మంచి కృషిగా నిలబడుతుంది. మరి అదే విధంగా కుటుంబ సంతోషం కూడా పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి అండదండలు లభిస్తాయి. దూరంగా ఉన్నటువంటి ఒక బంధువు మీతో కలిసే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతూ ఉంటుంది. మరి ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా జరగనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లోనే ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఈ 2 రోజుల్లోనే ఎందుకు జరుగుతున్నాయంటే వీరికి చూస్తే చంద్రుడు గాని కర్కాటక రాశికి అధిపతి. మరియు చంద్రుడు తన కర్కాటక రాశిలో స్వగృహనందులో ఉన్నందువలన, మరి చంద్రుడి యొక్క శుభయోగములో ఉండటం వలన మనసు ప్రశాంతత కలుగుతుంది. వీరికి శత్రువుల నుంచి కూడా స్నేహపూర్వకంగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి గురువు గారు ఒక శుభగ్రహము. ఈ రోజుల్లో కర్కాటక రాశిపై ధనయోగం, సౌభాగ్య యోగాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి పనులు మరి పూర్తిగా అనుకోకుండా పూర్తవడానికి ఇదే కారణం జరుగుతుంది. కాబట్టి ప్రతి రోజు కూడా కొన్ని కాలములో దివ్య ప్రభావం అనుసంధానంగా ఉంటుంది ఈ రాశి వారికి. మరి కర్కాటక రాశి వారికి 2 రోజులు కూడా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు మరియు శుభయోగాలు లభించే సమయంగా చెప్పబడుతుంది. ఈ రోజు మీరు చేసేటువంటి పూజలు, ప్రార్థనలు అన్నీ కూడా మీకు మరింత అద్భుతంగా మీకు రెట్టింపు ఫలితాలను కూడా అందిస్తాయి. కాబట్టి ఈరోజు పరిహారం మనం చూసుకున్నట్లుగైతే కర్కాటక రాశి వారికి ఎప్పుడూ కూడా చంద్రుడి యొక్క పూజ చేయాలి. ముఖ్యంగా శివారాధన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మరియు పాలు లేదా గంగాజలం శివలింగానికి అభిషేకం చేయాలి. అలా చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది. మరియు బియ్యం, పాలు, తెల్లని వస్త్రాలు అవసరమైన వారికి ఇవ్వండి. గ్రహ దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్